కోటిని చేటి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. తీయదనం తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది?
ఉంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. ఓ బాబు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. పక్కపలచని బాబు గుండెలో ఆసేతు హిమాచలం, దుక్కునరాల్లో ఉప్పొంగే స్వాతంత్ర రక్త గంగాజలం. సత్య మార్గమున మడమ తిప్పని స్వరాజ్య దీక్ష మానసం, అతడంటే గడగడ కొనికింది ఆంగ్లేయుల సింహాసనం. Everybody, and my Pharma Limited at Mahbub Nagar.
చదువు అంటే మనకి చిన్నప్పటి నుంచి పెద్దగా లేదు. మన చదువులన్నీ అమ్మాస పున్న చదువులే. మనం వచ్చింది ఇప్పుడు అమ్మాస పున్న స్కూల్ అంతే. ఓకే మై పర్సనల్ ప్రాబ్లం. తర్వాత ఇంకా అదే మనకు విజయ్ కుమార్ సార్ రాలేదు, కాకపోతే మనకు కొంచెం ఇన్స్పైర్ టీచర్ నాకు. ఈ రోజు నేను అరవింద్ ఒక ఫార్మసీలో జాబ్ చేయడానికి కూడా బేసిక్గా విజయ్ కుమార్ సార్ అనుకోలే. ఎందుకంటే నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి మీరు మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నుంచి చాలా ఇంట్రెస్ట్, కానీ కెమిస్ట్రీలో పాపం కానీ కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ తొందరగా పెళ్లి చేస్తుంది. కాబట్టి చదువుకుంటే ఏదో అచీవ్ చేసేది నా ఫీలింగ్. ఇంకా అంటే క్లాస్లో అందరూ మామూలు అందరూ జీనియస్ అందరు, కానీ మెయిన్గా చెప్పాలంటే డివిక్రమ్ ఉన్నాడు. ఓ రోజు మనకు బుద్ధేసారి చెప్పిండు బ్యాంగిల్ సిల్లర్స్ పోయి చదువుకురామంటే ఎవరు చదువుకు రాలేదు, కానీ డివిక్రమ్ కూడా చదువుకొచ్చింది అనమాట. అప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది అప్పటి నుంచి మనకు రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టింది విక్రమానికి. నెక్స్ట్ ఏంటంటే జయమల్లయ్య, ఒక మనకు మ్యాథమెటిక్ ప్రాబ్లం ఏంటంటే రూట్స్ కనుక్కోవాలి. ఆ రూట్స్ ఎవరికి రాదు, కానీ -4/2 అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. దాని ఇంకైతే మనకు 10th క్లాస్లో కూడా మన నైట్ క్లాస్లో కూడా పెట్టారు. అందరూ మామూలు అంటే చదివేది, కానీ అందరూ పనుకున్నాక కూడా వేణుగోపాల్ ఒకటి నైట్ కింద చదువుకునేది. బేబీ అతను చేసిన హార్డ్ వర్కే అతను సిచ్యువేషన్ ఉండడానికి కారణం అని నేను అనుకుంటా. ఈగోస్ కోసం ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్లీ. ప్లీజ్ ఎందుకంటే మీరు అలాంటి బిహేవియర్ చేంజ్ చేసుకోండి, అది మీకు బాగుంటుంది, అందరికి బాగుంటుంది. నేను ప్రజెంట్ నా పేరు కసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి. నేను వచ్చేసి ప్రజెంట్ స్టిల్ పూణేలో రోహిణి మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను బ్రాంచ్ మేనేజర్గా పోస్ట్లో ఉన్నాను. నాకు ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ శాలరీ 25,000 వస్తున్నాయి. సో నేను నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటున్నాను. ఫ్యూచర్లో నా విలేజ్ని హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ దేవుని ఆ శక్తి తీయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. దాంతోపాటు నా స్కూల్ లైఫ్ ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఎంత మెమొరబుల్ లైఫ్ అంటే అది ఒక్కసారి రాదంతే. ఒక ఎగ్జాంపుల్, ఒక గాజు కింద పడ్డ తర్వాత పలిగిన తర్వాత అతికి పెట్టాలి ఎంత కష్టమో, మన 10th బ్యాక్ డేస్ రావాలంటే, మన స్వీట్ మెమోరీస్ డేస్ రావాలంటే అంతే కష్టం. అప్పుడు అందులో ఒక చిన్న విషయం చెప్పాలి, ఇచ్చేసారు. ఇలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. దాంతోపాటు మన సోమరెడ్డి సారు మన స్కూల్కి వచ్చినందుకు మనం బతకడానికి కావాల్సింది ఏందో ఫస్ట్ మనకు అది చెప్తాడు. మన ఫ్యూచర్లో ఏది మనకు వస్తుందో, మన ఫ్యూచర్లో వచ్చేసి మీరు ఇప్పుడు ఎంఎస్ చేసినా ఏది చేసినా కూడా మన ఫ్యూచర్లో పోయిన తర్వాత ఎవరు కూడా జాబ్ చేయాలి, ఫ్యూచర్లో సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే మనం బతకగలుగుతాం, ఏం నేర్చుకుంటే మనం ఇంకా పొజిషన్లోకి వెళ్ళగలుగుతాం, క్వాలిఫికేషన్తో పాటు సమాజంలో. నా పేరు తెలుసు అనుకుంటా, చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద విఐపీనేం కాదు, నా పేరు జక్కుల మల్లయ్య. ఓకే, నిజం చెప్పాలంటే ఈ స్కూల్తో అనుబంధం చాలా తక్కువ. ఎందుకంటే నేను ఈ స్కూల్లో 8th క్లాస్ ఇప్పుడే చదివాను. అప్పుడు నేను చదివినప్పుడున్న మాస్టర్ అంటే బుచ్చయ్య సార్ గారు, సత్యయ్య సార్ గారు, భాస్కర్ సార్ గారు. నాకు మొదటి గురువు అంటే చారీ సార్ గారు. నాకు ప్రగతి స్కూల్లో నేను 2nd స్టాండర్డ్ చారీ సార్ గారు. ఆ సార్ నన్ను బాగా ఇప్పుడు మా ఫాదర్తో మీ వాడు బాగా చదువుతాడు నేను చదువుతాడని చెప్పేవాడు. ఎప్పుడు మా ఫాదర్ ఎప్పుడు వచ్చేసి నేను ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకుండా చారీ సార్ వారికి వెళ్ళి అడిగేవారు. నా మొట్టమొదటి గురించి చెప్పాలంటే చారీ సార్ గారు. నేను చదివిన స్కూల్లో 8th క్లాస్ ఉంటే, ఆ తర్వాత 9th సూర్యాపేటలో జరగడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో వచ్చేసి ఎక్సలెన్స్ స్కూల్. మై నేమ్ ఇస్ కిరణ్ కుమార్, అలవాల కిరణ్ కుమార్. నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదివా. సారీ, మనందరం ఇక్కడే చదివింది. 5th వరకు ప్రగతి స్కూల్లో చదివా. ప్రగతి స్కూల్ నుంచి గవర్నమెంట్ సీట్ కోసం అని చెప్పేసి మళ్ళీ హై స్కూల్లో జాయిన్ అయ్యా. ఉపయోగపడింది. నేను యావరేజ్ స్టూడెంట్నే, కాకపోతే నాకు ఆ విధంగా చాలా ఉపయోగం. సోషల్ నుంచైనా సైన్స్ నుంచి విజయ్ కుమార్, ఇంకా ముఖ్యంగా ఏంటంటే విజయ్ కుమార్ సార్ నేను ఫ్యాన్ను. ఎందుకంటే సార్ నాకు బాగా మా అమ్మ దీంట్లో పనిచేసేది కాబట్టి నేను కొంచెం పూర్ స్టూడెంట్ అని చెప్పేసి నాకు దగ్గర ఉండి క్లాస్ ఇచ్చి ఎందుకు చదవట్లే అని చెప్పేసి విజయ్ కుమార్ సార్ అండ్ ఒకసారి నాకు మా సైన్స్లో కౌన్సిలింగ్ మా బాబుకి నాకు చెప్పే వరకు చిన్న వాటికి అక్కడ ఇబ్బంది ఫీల్ దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. అండ్ హెచ్ఎం సార్కి నా కృతజ్ఞతలు. విజయ్ కుమార్ సార్ కూడా నాకు బాగా చాలా ఉపయోగపడ్డాడు. సైన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరగడానికి కూడా విజయ్ కుమార్ సారే చాలాసార్లు ఒంగ పెట్టడం, కొట్టడం లాంటివి కూడా చేసిండు. భయంతోనైనా కూడా
100 సార్లు చదివిన దానికి ఒక్కసారి రాయడం బెటర్ అన్నారు. అది సార్ బాగా చెప్పిండు. అది నాకు ఇంటర్మీడియట్ పోయిన తర్వాత యూజ్ అయింది. ఇక్కడ 10th క్లాస్ వరకు అట్లా ఏకపోయేది, జస్ట్ చదివేది వదిలేసేది. కానీ ఇంటర్మీడియట్లో అట్లా ఆగిపోయేది. రాయడం అనేది అలవాటు చేస్తున్నాను. ఇంకా బుచ్చేసారి వచ్చేసరికి బుచ్చేసారి సోషల్ ఎట్లా చెప్పేది అంటే పెట్టేసే విధంగా లెసన్ చెప్పేది. అంత ఇంట్రెస్ట్గా అంటే అసలు ఆ సార్ స్పీచ్ అయినా మాటలైనా ఏమైనా చెప్తా అంటే ఇంకా వింటా అంటే వినాలి, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉండేది. సార్ అప్పుడు నా సబ్జెక్ట్స్ అన్నీ ఆగిపోయినాయి మధ్యలో. సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి కానీ ఫైనల్ ఇయర్ మొత్తం క్లియర్ చేసుకున్నా. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. ఫైనల్ ఇయర్ ఆగిపోయినా మళ్ళీ గ్రామ పెద్దలకి మా ఫ్రెండ్స్ అందరికీ వందనం, అభివందనం. మొదటగా నా ఎడ్యుకేషన్ ఏ విధంగా జరిగిందో చెప్పి తర్వాత నా స్వీట్ మెమరీస్ చెప్తాను. నేను 9th వరకు ఎట్లా ఉండేదంటే సార్లు లెసన్ చెప్పేది మరుసటి రోజు అడుగుతామని చెప్పేది అడగకపోయేది అన్నట్టు. అడగట్లేరు కదా, ఫస్ట్ క్లాస్ నుండి ఇట్లనే ఉంటారు కదా, మనం 10th క్లాస్లోకి వచ్చినాక కూడా గట్లనే ఉంటుంది అనుకుని ఉండేది అన్నట్టు. అయితే 9th క్లాస్ ఒక్కడే కొడుకు, మా అమ్మకి ఎట్లా అంటే 3 మారు కొడుకులు ఉన్నారు అన్నట్టు. దాని దృష్టిలో ఉంచుకొని పంపించకపోయేది. అట్లనే పెంచుతూ ఎట్లయిందంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా గడప దాటి నలుగురితో మాట్లాడకుండా ఇంట్లోనే ఉంటూ ఆ పరిస్థితి అలవాటు పడిపోయింది అన్నట్టు. అందుకే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా 10th లో కూడా చేయకపోయేది. ఇంటర్మీడియట్ ఉంటారు, అలాంటి గురువులకు మనం ఏమిచ్చినా తీర్చుకోలేం. నాకు ఇంటర్మీడియట్ లో కానీ 10th లో కానీ ఒకటే అనిపించేది, మన అమ్మ వాళ్ళు రక్తాన్ని చెమటగా వేసుకొని కష్టపడతాను కదా, చదవడం ఫెయిల్ కాలేదు. సార్ల పుణ్యమా అని ఇప్పటి వరకు కూడా ఎక్కడ వీలు కాకుండా మంచిగా చదువుకుంటూ వచ్చినాం. తర్వాత ఇంకా స్వామి వివేకానంద చెప్తాడు, నీవు బండవైనను మొండి శిలవైనను రాతి బండవైనను నిన్ను అపురూప శిల్పంగా తీర్చిదిద్దిన వాడే గురువు అని. చూడండి, అంటే మనల్ని గురువులు ఏ విధంగా తీర్చిదిద్దుతుందో అలాంటి గురువులకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక అదేవిధంగా సార్ వాళ్ళందరూ బాగానే చెప్పిండు మనకు లెసన్లు. కాకపోతే నేను అప్పుడు ఏంటంటే 9 సంవత్సరాలు అట్లనే చదివినాం కాబట్టి సార్ వాళ్ళు ఏం చెప్తారో నా మనసు కాడు ఉండేది, బయట తిరుగుతా ఉండేది, బాడీ మాత్రం వాళ్ళు ఉండేది. కాబట్టి సార్లు ఏం చెప్తాడో మనకు అర్థం కాకపోయేది. ఇప్పటికి కూడా సార్ మంచి సలహాలు ఇస్తాడు. అట్లనే నా జీవితాంతం సార్ వాళ్ళు మంచిగా ఉంటూ నాకు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, నాకు చిన్న అవకాశం ఇచ్చిన గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, విధంగా వాయి నవీన్ సమయం దగ్గరగా ఉంది కాబట్టి మనం చెప్పేది మన గురించి ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పండి, గతమే వదిలేయండి. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కానీ తొందరలో ముగించుకుంటే బెటర్ అనిపిస్తుంది. అప్పుడు 10th క్లాస్లో స్మృతులు అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కోసారి ఫేవరెట్ ఉండే. సైన్స్కి వచ్చి లేట్ అయినందుకు కూడా ఇస్తాం, వాళ్ళు కూడా వేదికపై అలంకరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ విలువైన కాలాన్ని పండగ తెల్లారు వచ్చారు కదా, విలువై కదా మనకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా డైమండ్స్. ఏ డైమండ్ గురించి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క డైమండ్ ఇంకో 10 డైమండ్లను తయారు చేస్తుంది. ఎలా వాడు కూడా ఉంటే బాగుండు. వాడు హార్డ్ వర్కర్. ఎలా హార్డ్ వర్కర్ అంటే స్టడీలో కాదు, బయట పనులు ఎక్కువ, బయట వ్యవహారాలు ఎక్కువ. వాడిని మేము ఆదర్శంగా తీసుకునే వాళ్ళం. ఎందుకంటే వాడు చదవకపోతే మేము చదివితే బెటర్ కదా అని. కుళ్ళుతోనో లేకపోతే అసూయతోనో ఏ విధంగానో వానికంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలని మేము ఇద్దరం చూసేవాళ్ళం. బట్ కాదు. సార్ ఎలా ఉండేవాళ్ళంటే, నేను ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండేది అన్నట్టు. ఏం చేయకపోతే ఇక్కడ ఎందుకున్నారా మరి క్లాసు సరే అని వెళ్ళేవాడిని. ఇక వచ్చేసారి వచ్చేసి క్లాస్కి వచ్చేది. సార్ జీనియస్ అని చెప్పాలా లేకపోతే ఏమని చెప్పాలో తెలియదు. ఏ టీచర్ అయినా ఎన్నిసార్లు చదివినా కూడా రేపు మార్నింగ్ ఒక మంచి క్లాస్ ఉందంటే నైట్ పూట కానీ లేకపోతే వాళ్ళకు కుదిరిన టైంలో మినిమం 10 minutes 15 minutes ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు. బట్ వచ్చేసారి వచ్చేసి నాకు పబ్లిక్ స్పీకింగ్ అలవాటు లేదు, ఎక్కడికి వెళ్ళినా చాలా భయం. తీసుకోవడానికి కారణం ఎవరంటే శేఖర్ సార్. చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది సార్ వచ్చేసాక. ఇంకా సోమిరెడ్డి సార్ గురించి చెప్పాలంటే, ఏ హెడ్ మాస్టర్ అయినా ఓన్లీ స్కూల్లోకి వచ్చిన పిల్లల్ని పట్టించుకోవడం, వాళ్ళ అంటే స్కూల్ ఆర్గనైజేషన్ చూసుకోవడమే ఉంటుంది. కానీ సోమిరెడ్డి సార్ ఎలా అంటే దేవోభావ అంటారు. స్టార్టింగ్ నుంచి అండి నాకు
విజయ్ కుమార్ సార్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎనిమి. ప్రతిరోజు దెబ్బతింది నేనే. ఎందుకంటే కంపల్సరీ విజయ్ కుమార్ సైన్స్లో ఏ డల్ స్టూడెంట్ అయినా కూడా ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఆ బుక్ చూసి మనం చదివితే మళ్ళీ ఆటోమేటిక్ ఎగ్జామ్ రాయగలుగుతాం. అంతా ప్రిపేర్ చేశారన్నట్టు పక్క. ఇక సోషల్ విషయానికి వస్తే ఏ సార్ అంటే హై క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేటువంటిది. ఒకవేళ పెళ్ళి అయితే పెళ్ళి అయింది, పిల్లలు ఇంతమంది ఉన్నారు, మా ఆయన ఏం చేస్తాడు, ఇది కూడా ఏమైనా ఉంటే చెప్పండి. అలా కొంత బ్రీఫ్గా 1-2 మినిట్స్లలో క్లోజ్ చేద్దాం మనం. అంటే ఒక్కొక్కరు చేస్తే బెటర్, అంటే మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము చదువు చెప్పినటువంటి పిల్లలు సరే, కొంతమంది మాత్రం సరే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. శాలరీస్తోనో ఇంకేదేదేతోనో సాటిస్ఫాక్షన్ కాదు. సరే ఏమైనా కూడా మీరు సరే ఒక స్థాయి మంచిగా ఉన్నప్పుడు కూడా చాలు. అంటే 10th క్లాస్ అయిపోగానే వెంటనే పెళ్లి చేసేసుకుని పిల్లలతో హాయిగా ఉన్నా కూడా చాలు. ఓకే, అట్లా అయినా కూడా ఏమని చెప్పండి. ఓకే, 1 by 1 సారా. హలో, స్టూడెంట్ లైఫ్ ఇన్ గోల్డెన్ లైఫ్ అనేది ఒకటి నాకు భర్తగా దొరికాడండి. మా ఆయన 10th క్లాస్ వరకు చదివాడండి. ఆ తర్వాత మాకు కొంచెం ఫ్లాట్లు ఉన్నాయి దంతాలపల్లిలో. అవి ప్రస్తుతానికి 4 సంవత్సరాల కింద అమ్ముకున్నాము. ఇప్పుడు మాకు చాలా మంచిగా చిలక ఉన్నది, బాయి ఉన్నది. మా ఆయన చాలా మంచోడండి. నాకు ఒక బాబు, ఒక పాప. మా ఆయన వ్యవసాయం చేస్తాడండి. మాకు ఉద్యోగం లాంటివి ఏం లేవండి. మేము మా బాయ్ కాడికి పోతాం, ఇంటికి వస్తాం. మా బాయ్ కూడా చాలా దగ్గరండి. నన్ను భయారం ఇచ్చారు. నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. వీళ్ళందరికీ చదువు చెప్పిన సార్లందరికీ నా హృదయపూర్వక మస్తు బాధగా ఉంది. నాకు చదువు విలువ చాలా తెలుసు. ఎందుకంటే మా పరిస్థితులు అలాంటివి కాబట్టి. మా అమ్మ 10th కాగానే పెళ్లి చేసింది. మా తమ్ముడు చదివించడానికి మేము పేదగా ఉండొచ్చు, కానీ మా తమ్ముడు మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. అందరికీ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటానన్నాను. నా పేరు ముత్యం లక్ష్మి. నేను 1st to 5th వరకు మా ప్రైమరీ స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడ సుకన్య టీచర్ గారు మ్యాథ్స్ చాలా చక్కగా బోధించేవారు. డేవిడ్ సార్ కూడా సోషల్ చాలా చక్కగా బోధించేవారు. 6th to 10th వచ్చేసి మన హై స్కూల్లో చదువుకున్నాను. తెలుగు చాలా చక్కగా, అసలు మనకు వింటుంటే ఆ క్లాసు ఉంటే బాగుండేది అనిపించేది డేనియల్ సార్ చెప్తుంటే. నెక్స్ట్ మనకి కింద వచ్చేసి సత్యసారి 8th బోధించారు. ఆ సార్ కూడా చాలా చక్కగా బోధించారు. గోకుంట కూడా చాలా చక్కగా బోధించేవారు. పద్యాలు చాలా బాగా చదివేవారు. సోమిరెడ్డి సార్ కూడా బయాలజికల్ సైన్స్ మనం చాలా చక్కగా బోధించి మన క్రమశిక్షణగా ఉండేటట్టు, సిస్టమేటిక్ గా ఉండేటట్టు, స్కూల్లో సీరియస్ గా రాకుండా వాళ్ళకి అన్ని భయంగా అన్ని మంచి సిస్టమేటిక్ ఉండేటట్టు చేశారు మన స్కూల్ హెచ్ఎం గారు. వచ్చేసి సోషల్ చాలా బాగా బోధించి మనకు బయట విషయాలతో పాటు అందులోనే కాకుండా సబ్జెక్ట్ కాకుండా బయట విషయాలు కూడా బాగా చెప్పేవారు. చాలా చక్కగా బోధించారు. నేను ఇంటర్ వచ్చేసి దంతాపల్లి సాయిరాం జూనియర్ కాలేజీలో కంప్లీట్ చేసుకున్నాను. పర్సనల్ ప్రాబ్లమ్స్ తోని 1-2 years వేస్ట్ అయిపోయింది. కాలేజీలో లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఈ ఇయర్ వచ్చేసి బీఈడి రాశాను. ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్ లో కూడా వస్తుందో రాకపోవడం లేదు. పీజీ పింగిల్ కాలేజీ ఎంఎస్సీ జువాలీలో జాయిన్ అయ్యాను హన్మకొండ. ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉపన్యాసం అనివార్య పరిస్థితుల్లో నాది అనుకోకుండా మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక పాప. మా సార్ ఎంకరేజ్తో ఇప్పుడు పీజీ చేస్తున్నాను. మా పాప నర్సరీ ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎంపీటీసీ వాళ్ళ మిస్సెస్ ను ఇక్కడతో నా చిన్న ఉపన్యాసం ముగించుకుంటున్నాను. నెక్స్ట్ నూరారా, కమన్ తొందరగా. నేను 6 to 10 ఇక్కడ అరుణ యు అరుణ 6 to 10 ఇక్కడే. నేను ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను. దానికి కారణం లక్ష్మీ మేడం. 6 to 8 వరకు లక్ష్మీ మేడం, తర్వాత విజయ్ కుమార్ సార్ బాగా చెప్పేవారు. ఇప్పుడేమో లాస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ గణిత లోకల్ 6th to 10th వరకు 6th to 10th వరకు అదేసారికి ఇప్పుడు నేను సాల్వా కప్పడానికి వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ శేఖర్ సార్, నాకు మ్యాథ్స్ మీద ఫుల్గా ఇంట్రెస్ట్ ఉంది. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ 10th లో నేను ఫుల్గా ర్యాంక్ కొట్టాలని చూశాను.
బ్యాలెన్స్ లో ఆగిపోయింది. 93 మార్క్స్తోనే ఇంటర్కి వెళ్ళాక మేము ఎంపీసీ తీసుకోవాలని గౌడ్ జూనియర్ కాలేజ్లో గా చెప్పుకోవచ్చు. వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే చాలా తక్కువ సమయంలో ఇంత చెప్పలేను. కాబట్టి ఇక్కడ నేను డిగ్రీ అయిపోగానే ఇదే స్కూల్లో ఇక్కడే చదివి నా బోధించిన ఉపాధ్యాయుల ముందే నేను మళ్ళీ ఉపాధ్యాయురాలుగా ఇక్కడికి వచ్చి చెప్తుంటే నాకు ఫుల్గా హ్యాపీగా అనిపించింది. అప్పుడు విద్యా వాలంటీర్గా ఇదే స్కూల్లో నేను చెప్తుంటే విజయ్ కుమార్ సార్ ఫస్ట్ వచ్చి నాకు ఫోన్ చేసి ఫస్ట్ టైం చెప్పిందానే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ తాట వరకు వచ్చిందో కానీ చాలా మంచి పని చేశారు. అప్పుడు విడిపోయిన వాళ్ళం మళ్ళీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా వెరీ థ్యాంక్స్. మరియు మా టీచర్స్ అందరికి అంతే. రమా దేవరకు హలో ఇలా అందరినీ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు మర్చిపోను సార్ ఈ బ్యాచ్ మొత్తం. ఓకే నెక్స్ట్ ఎవరున్నారో సార్ నేను ఇప్పుడు ఎంసీఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్, హైదరాబాద్లో అరోరా కాలేజ్ సార్. అరోరా సార్, ఎస్ సార్. ముఖ్యంగా చెప్పాలంటే పురుషోత్తం రెడ్డి సార్ది ఒకటి సామెత గుర్తున్నది నాకు. ఇంకా ఏదైనా బలవంతంగా చేయాలంటే ఆయన చెప్పిన సామెత ఏంటంటే పట్టి బంధనాలు పెడితే గోడతో కింద చూడుకుంటారు. ఇంకా భాస్కర్ గారు ఒకటి మ్యాజిక్ సంబంధించిన ఒక 5-6 ఐటమ్స్ తెచ్చారు మన క్లాస్ కు. తెచ్చి ఆటల బిల్ల ఇంకా పాల పీకి సంబంధించినవి అదొకటి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అది ఒకటి గుర్తు ఉండిపోయింది. ఇంకా చెప్పాలి. నేను ఎన్ని లైట్ తీసుకునేది స్టడీ అయినా సరే ఏ విషయాలు సరే గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ క్లాస్ కాదు 7th క్లాస్ వచ్చి చదివిన. 7th అయిపోగానే 8th పోవచ్చు. 8th నుంచి 10th వరకు మళ్ళీ 3 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. అలా చేసి 10th క్లాస్ పాస్ అయినా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ అట్లా లైట్ తీసుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ అయినాక మనం డిగ్రీ చేసి అనుకున్నా. కానీ బస్ అక్కడ 10th క్లాస్ నా లైఫ్ ఓకే ఉంది. రాయి చెప్పిన సార్ బ్యాంగిల్ సెంటర్ పద్యాన్ని ఉపయోగించినావు అని అంటే బుచ్చే సార్ చెప్పిండే నా పద్యాన్ని ఒక నైట్ మొత్తం కష్టపడి 12 గంటల వరకు చదివి తెల్లారా సార్గా పద్యం ఉపయోగించింది. ఇంట్లో చదివాను. ప్రస్తుతానికి ఖమ్మంలో ఉంటున్నా. ఇప్పుడు స్టడీ చెప్పినందుకు సార్లకి నమస్కారం. ప్రస్తుతానికి అక్కడనే ఇప్పుడు ప్రస్తుతం మ్యారేజ్ చేసుకున్నా. వ్యవసాయం అక్కడనే చేస్తున్నా. ఒక్కడికి ఒక బిడ్డ. ఓకే నెక్స్ట్ అబ్బాయి. నా హృదయపూర్వక నమస్కారం. నేను 8th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదివా. ఫస్ట్ నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కింది ఇది సెకండ్ సారి. ఫస్ట్ సారి స్టేజ్ ఎక్కినప్పుడు టూర్ గురించి నీ అభిప్రాయాలు చెప్పాను. ఫస్ట్ గురించి నేను స్టేజ్ ఎక్కినప్పుడు ఏం చెప్పానంటే రెడ్డి సార్ గారు బాగా వంట వండాడు, మేము బాగా తిన్నామని చెప్పాను. ఉంది టూరు అందరూ చెప్పనే. కానీ నేను ఫస్ట్ చెప్పింది సారు బాగా వండాడు అన్నాం, మేము బాగా తిన్నాం. అసలు యాక్చువల్ గా బస్సులో 60 మంది పోతారు. అటువంటిది మన ఇట్టి సోమారెడ్డి గారు 100 మందిని తీసుకెళ్ళాడు. పుల్లయ్య సారు చాలా బాగా తెలుగు బోధించాడు. సారు ఇంతవరకు నాకు తెలిసి కౌరవులు 100 మంది, ఆ 100 మంది గురించి తెలుగులో ఇంతవరకు ఏ తెలుగు హిస్టరీ పీరియడ్, సోషల్స్ పీరియడ్ బుచ్చయ్య సార్ పీరియడ్ కాదు అసలు మీకు కనపడకపోయింది. వాళ్ళిద్దరూ అరవింద ఫార్ములా అప్పుడు జాబ్ చేస్తున్నారు. వాళ్ళతో అదే రారా అంటే నేను పోయా. ఆ జాబ్ కోసం అసలు జాబ్ రావాలంటే ఏం చేయాలి? 1 month చదివా. తర్వాత వ్యవసాయం చేసా. 2 years చేసా. చదువుల పండుగ అని వచ్చింది. ఇట్లా సోమరెడ్డి సారు అప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్నాడు. మా ఫ్రెండ్స్ తీసుకుపోయాడు. ఒక యూనిట్ ఎగ్జామ్ జరిగింది.
అందులో నాకు సైన్స్లో 11 మార్క్స్ వచ్చాయి. అప్పుడు సార్ నాకు కొంచెం బాగా, కానీ 10th అయిపోయిన తర్వాతకి నేను అన్ని సబ్జెక్టులో మిడిల్, అంటే మరి పూర్ కాదు మరి ర్యాంక్ అని గాను మామూలు. చాలాసార్లు దెబ్బలు తిన్నా శేఖర్ సార్ తోటి. కానీ ఒకటి, ఆ శేఖర్ సార్ సలహాతోటే నేను ఈరోజు ఎలక్ట్రిసిటీలో జాబ్ చేస్తున్నా. దానికి కారణం సార్ అది. ఇంకొకటి ఏంటంటే మన సత్యనారాయణ చెప్పిండు 1 to 5th వరకు అసలు నా మైండ్ తుప్పుపట్టే ఉన్నది. కానీ కొంచెం మరి ఎక్కడ తీర్మరితబులు తినాలా, మరి ఏమైనా సలహాలు ఇస్తారంటే అంటే మామూలుగా ఉంటుంది కదా. కానీ సార్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇవాళ ఒక చిన్న జాబ్ చేస్తున్నంటే దానికి కారణం ముగ్గురు సార్లు, శేఖర్ సారు, విజయ్ కుమార్ సారు, బుచ్చే సారు. వాళ్ళకి పాదవందనలు తెలుపుతూ చిన్న అవకాశం ఇచ్చిన లైఫ్ మర్చిపోలేను. ఎందుకంటే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన స్కూల్లో ఆల్రెడీ ఇప్పుడు నాకు లైఫ్ గుర్తుంది. ఇప్పుడు అందులో వచ్చేసి ఎస్పెషల్లీ నేను స్టార్టింగ్ రూమ్లో ఫస్ట్ ప్లేస్లో కూర్చునేది ఈ బాయ్స్లో. అటు సైడ్ వచ్చేసి గర్ల్స్ ఫస్ట్ ప్లేస్లో కూర్చునేది. సార్ అయినా బోర్డు మీద రాస్తే నాకు కనిపించబోయేది. ఎందుకంటే లైటింగ్ వచ్చి డైరెక్ట్ బోర్డు మీద పడేది. నేను కామెంట్ చేసేది అమ్మాయిలు కొంచెం కిటికేయండి అనేది. అంటే వాళ్ళు అయిపోయేది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేత నేను పర్సనల్గా దెబ్బలు పడిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాతకి వచ్చేసి కేవీలో చేస్తున్నా. బీఈడి కంప్లీట్ అయింది. 6 months జీవికే ల్యాబ్ల ఆర్గానిక్ కెమిస్ట్రీ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా పనిచేసిన. ఇప్పుడు ప్రజెంట్గా MSc కెమిస్ట్రీ 2nd year చేస్తున్నా. మా స్కూల్ డేస్లో ముఖ్యంగా సోమిరెడ్డి సారు వాలీబాల్ బాగా గుర్తుండేది. ఒకసారి జోనల్ లెవెల్లో తొర్రూరులో వాలీబాల్ గేమ్స్ ఆడుతుంటే మేము సెమీఫైనల్లో మేతరాజపల్లి మీద ఓడిపోయాను. వాళ్ళ ప్రధాన కారణం ఏంటంటే ఒక స్టేట్ ప్లేయర్ అలా ఆడి మేము ఓడిపోవడం జరిగింది. మనోహర్ సార్కి చెప్తే అప్పటికప్పుడు సోమిరెడ్డి సార్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని డిస్టిక్ లెవెల్లో స్ట్రగుల్ చేసి మళ్ళీ ఆ గేమ్ను మళ్ళీ పెట్టించి ఆ జోనల్ లెవెల్లో పెదముపాలెం ఫస్ట్ ప్రైజ్ గెలవడం జరిగింది. అదేవిధంగా శేఖర్ సార్ మ్యాథమెటిక్స్ను విభజించి క్లాస్ రూమ్లో చాలా భయపడేది వాళ్ళతో చూసి, కానీ గ్రౌండ్లో మాత్రం చాలా స్నేహపూర్వకంగా మెలిగేది. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ అప్. థ్యాంక్ యూ అండ్ అక్కడ వరకు అయిపోయింది పర్సనల్ ప్రాబ్లం వల్ల. ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో 20% జాబ్ చేస్తున్నాను. నాకు చాలా వాలీబాల్ అంటే చాలా ఇష్టం. దాంతోపాటు మన సోమిరెడ్డి సార్ గారు, మన విజయ్ కుమార్ సార్, బుచ్చే సార్, శేఖర్ గారు కూడా చాలా మాతో చాలా ఫ్రీగా ఫ్రెండ్స్ లెక్క మంచిగా ఆడేది. కానీ చదవడం కొంచెం నాకు కొంచెం అంటే ఇది రాకపోయేది అనమాట, కొంచెం డల్ అన్నమాట కొంచెం. కానీ స్పోర్ట్స్లో మాత్రం కొంచెం మంచిగా గ్రిప్ ఉండేది. కానీ ఎంత ఉన్నా కూడా పైకి రావాలని కోరుకునే కానీ రాలేకపోయాను. సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శేఖర్ ఊడుగుల. సభను అలంకరించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా పేరు శేఖర్. ప్రజెంట్ నేను MSc 2nd year చేస్తున్నా. బీఈడి కంప్లీట్ అయిపోయింది. నా స్కూల్ లైఫ్లో మర్చిపోలేదంటే 2 సార్లను, బుచ్చే సార్ను, విజయ్ కుమార్ సార్. ఒకసారి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ అప్పుడు ఒక చేతి మీద ఒక ఇంగ్లీష్ వర్డ్ గుర్తుకు లేకుంటే రాసుకున్నాను. బుచ్చే సార్ నన్ను కొట్టడం వల్ల నా చెంప అనేది 2 రోజులు వాచిపోయింది. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. ఇప్పటివరకు నేను ఎంఎస్ చేస్తున్నాను, కానీ అసలు ఎంఎస్ చేయడానికి కారణం అంటే నాకు బైపీసీ తీసుకోవడానికి కారణం విజయ్ కుమార్ సార్. ఆ సార్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ బుచ్చే సార్ కూడా బాగా చెప్పేవాడు. ఆ సార్ పీరియడ్ నేను అలాంటి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చెప్పే సబ్జెక్ట్ కన్నా బయట విషయాలు చాలా బాగా చెప్పేవాడు. చాలా మంచిగా అనిపించేది. సో థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ అసలు స్కూల్ లైఫ్లో అందరి సార్లు బాగానే చెప్పారు. నాకు అన్ని సబ్జెక్టులు బాగానే అనిపించాయి. కానీ
నేను యావరేజ్ స్టూడెంటే. అర్థమయ్యేది కానీ ఏం చదివినా కూడా గుర్తుండిపోయింది. కానీ ఏదో ఎలాగోలాగా మంచి మిడిల్ క్లాస్లో పాస్ అయ్యాను. కానీ నాకు ఇంటర్మీడియట్లో బైపీసీ అంటే చాలా ఇష్టం ఉండే, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల మ్యాథమెటిక్స్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల 1 ఇయర్ ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత చెల్లుమల్ల నరేష్, చంద్రశేఖర్, సారీ వాళ్ళ తమ్ముడు కదా నరేష్. ఓకే, ఫ్రెండ్స్ పెద్దలకు లేదు, బట్ నా పర్సనల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఐడియా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ నౌ MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. ఎందుకంటే ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. ఐడియా పిలుస్తుంది. టాలెంట్లో ఒక్కటి కూడా దొరకలేదు. నా కోరిక ఏంటంటే మీలో సింగర్ కానీ మావాడు ఉండే కదా యాంకర్, తర్వాత మిమిక్రీ కళాకారుడు ఉండే, సరే మీరు నేను వాళ్ళు ఒకసారి పాతది ఒకసారి వాళ్ళు ఒకసారి చూపించాలి. అది కావాలి మాకు కనీసం. మీ దాంట్లో ఎవరైనా ఇప్పుడు ఇంకా పెద్ద సింగర్స్ అయినరా, మిమిక్రీ కళాకారులు అయినరా తెలియదు మాకు. కనీసం ఎడ్యుకేషనే కాదు వేరే కళల్లో ఏమైనా రాణించారనేది కూడా మాకు కొంత తెలియాలని కోరుతున్నాం. ఎవరైనా మంచి సింగర్ కానీ ఉంటే ఒక పాట పాడాలి. కిరణ్ వేనే కదా రామా. ప్రస్తుతం నేను డిగ్రీ చేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్కు, ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు వస్తాను. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. విద్యార్థులను కలుసుకోవడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి దానికి శేఖర్ సార్ కూడా తన అడ్వైజ్ ఇవ్వాల్సిన పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న నేటి గెట్ టుగెదర్ సమావేశానికి నేను ఈ సందర్భంగా ఒక చిన్న కథ ద్వారా ఒక సందేశం ఇవ్వదలుచుకున్న. ఒక ముగ్గురు రాజు కొలువుకు బయలుదేరుతారు. ఒక ముగ్గురు యువకులు రాజు కొలువుకు అని బయలుదేరుతూ పోతా ఉంటే వారికి మార్గ మధ్యం లోపల ఒక బాటసారి ఎదురవుతాడు. అతను ఏమంటాడు, ఈ ముగ్గురు ఉద్దేశించి ఇటువైపు గుర్రం పోగా చూశారా అని అడిగితే అందులో ఒక అందులో ఆ ముగ్గురు లోపల ఒక అతను అంటాడు, చూశాము, ఇటే ఉత్తర దిశకు పోయిందని చెప్పి ఒక యువకుడు అంటాడు. ఇంకో యువకుడు ఏమంటాడు, ఆ యొక్క గుర్రం యొక్క కుడికాను గుడ్తాడు. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటిది, రాజు దగ్గర కొలువు సంపాదించుకోవాలి. కాబట్టి వీరు కూడా అతనితో పాటు వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజు ఏ విధంగా ప్రశ్నిస్తాడు, వీరు చూడకుండా అంత ఖచ్చితంగా గుర్రం ఉత్తర దిశకు వెళ్ళిందని దాని కుడికాను గుర్రానికి అన్యప్రశ్నాలు అన్నట్టు మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమానికి ఇప్పుడే పవర్ కట్ కావటం
జరిగిన విషయం అందరి కళ్ళకు ఒప్పించడం శిష్యులు శిష్యురాళ్లకు శుభాభి వందనాలను తెలుపుతూ అభినందనలకు ఆశీర్వదిస్తూ నాకు జరిగినటువంటి యొక్క సన్మానాన్ని ఈ కరతలాల మలక ధ్వనుల సప్పుల్లో మేము మునిగి తేలాడుతూ మీకు ఏం చెప్పాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితిని గోచరిస్తుంది, కనిపిస్తూ ఉంది, ఆనందపరుస్తుంది, ఆమోదపరుస్తుంది. సంతోషంతో సకల మరి అభిప్రాయాలను చెప్పేటందుకు ఇంతకుముందే ఒకటి మనకు 4 గోడల మధ్యలో రాగం వినిపించాలనేటువంటి పిలుపు మేరకు నేను అది ఇప్పుడు చెప్పలేను. ఒకవేళ పవర్ కనుక వస్తే దాన్ని నేను పాడి వినిపించాను, కానీ ఈ స్థితిలో మాత్రం నేను పాడలేను. కాబట్టి ఇక్కడ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా కొన్ని పాఠ్యాంశాలను మొదలుపెట్టినటువంటి ఒక దశ దిశ. మరి అలాంటి అవకాశాన్ని ఇచ్చి మరి విద్యార్థులు కూడా శ్రమపడి రాత్రి 2002-2003 బ్యాచ్ విద్యార్థిని జరిగింది. 30 సంవత్సరాలు పనిచేసి ఎట్లా రిజైన్మెంట్ కావాల్సింది కాబట్టి అంటే ముందే జరిగింది. నేను 2 సంవత్సరాల ముందు తీసుకోవడంలో ఇంకా 2 సంవత్సరాలు సేవ చేయలేకపోయాను. సరే, నా సబ్జెక్ట్ విషయానికి వస్తే హిందీ మీద పిల్లలకి ఎందుకు అశ్రద్ధ ఉంది, కరెక్ట్ పాయింట్. అంటే దాని తగ్గట్టు వాళ్ళు దాని మీద ఎక్కువ మ్యాథ్స్ ఇంగ్లీష్ అంటే భయపడి దాన్ని అచీవ్మెంట్ అంటే ముందు అచీవ్మెంట్ ఉంటుంది, మనకు జీవితంలో ముందు పోవటం అభివృద్ధి సైన్స్ విషయాల్లో ముందుండేది. ఈ విషయంలో కొంచెం అశ్రద్ధ పడింది. సరే, అయినా పిల్లలు అవి చెప్పి చాలా గవర్నమెంట్ హై స్కూల్స్ ఏమవుతుందంటే హిందీలో ఎవరు పెద్దగా ఉంటారు, మనకు తక్కువ వచ్చేది. ఈవెన్ నేను గంటాగల్లో పనిచేసేది ఫిట్నెస్ పనిచేస్తాను కదా, ఎంత వేసినప్పటికీ కూడా శ్రమ చేసినాను 80, 70, 60 వరకే వచ్చింది పిల్లలు. 80 4 అదే మ్యాథ్స్లో వాటిలో 90 ఇట్లా తీసుకున్నారు. సరే, ఇది సబ్జెక్ట్ పరంగా జరిగింది. రాములు గారు, సర్పంచ్ రాములు గారు, మేమంతా క్లాస్మేట్లం. అయితే అప్పుడు మేము అనుకునేది మన గ్రామంలో ఎంతమంది ఉంటే వేల మీద లెక్క పెట్టేవాళ్ళం, 5, 6 చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. దాన్ని గర్వించేది ప్రతి ఒక్కరు చెప్పేది వీళ్ళు, ఆయన వీరసత్య కొడుకుని చాలా అది, బీలింగ్ కొడుకుని చాలా అది గౌరవపంతుల కొడుకుని చాలా అని ఇట్లా సరే 5-6 పేర్లు ఇట్లా చెప్పేది. చెప్తే నేను కూడా అనుకుని సరే చదువుకోవాలి. సరే, నేను ఎక్కువ చదువులేకపోయినా వృత్తిలో వెళ్ళిపోయినా అనుకోండి. అయితే కానీ ఇప్పుడు నేను చూసి ఇక్కడ వచ్చిన తర్వాత నేను వెరీ హ్యాపీ, రియల్లీ వెరీ హ్యాపీ. నా లైఫ్లో ఎంత హ్యాపీ ఎప్పుడు ఎందుకంటే ఎవరిని అడిగినా ఎంసీఏ, ఎంబీఏ లేకపోతే బిఈ ఇట్లా అంతే. సరే, హయ్యర్ కోర్సెస్. Tejasvi High School. Respected chief guests and honorable invitees of the function, I'm very happy to be here. You must do something to your own village. If you are rich, you help the poor. If you are a teacher, you develop good citizens from your students. If you are a politician, you develop the constituency of India. If you are a farmer, you develop commercial crops. Because you, we all are the backbone to our nation. On this occasion, few words on our Telangana. We want Telangana because a small family, I can say you that, a small family is a happy family. Similarly, a small state is a great state. Once B.R. Ambedkar told that small states can develop rapidly. That's what we want Telangana. We should fight together, unitedly, to get our free Telangana. Not only that, we should support RTC and Singareni employees because they are losing even their salaries and they are fighting for Telangana. So I really bow my head heartfully for their participation in Telangana education. Thank you one and all. I thank the organizers of the function. Thank you. Jai Telangana. మాట్లాడుతుంది ఇదే హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కంప్యూటర్స్లో ఆ టైంలో. సో ఇప్పటికి ఇంటర్వ్యూ పర్పస్లో వెళ్ళినా కూడా
తను అడిగే క్వశ్చన్లకి చెమటలు పడుతుంది సార్. రియల్లీ నేను డానీ డేవిడ్ యూకే కంపెనీలో ఆఫ్టర్ ఎంబీఏ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ ఎంబీఏ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తొలి ఇంటర్వ్యూ డానీ డేవిడ్ యూకే కంపెనీ 20 minutes ఇంటర్వ్యూ చేశారు సార్. రియల్లీ నేను 20 minutesలో 15 minutes 5 minutes కూడా ఇంగ్లీష్లో అంత ఆర్గనైజ్ చేయలేకపోయాను సార్. ఫస్ట్ నా తొలి ఇంటర్వ్యూ వెళ్ళిపోయింది. అనేది తర్వాత స్కోర్ పూర్వ సహచరులు, ఉపాధ్యాయులు మరియు 2002-03 సంవత్సరపు పూర్వ విద్యార్థులు ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా ఆనందం. నేను 2002 నవంబర్ 1 నాడు రాగానే బడి బైకాట్ అయింది జైతల. దాంతో ఇక్కడికి వచ్చాను. నేను మొదట్లో వచ్చినప్పుడు చాలా తక్కువ అయినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని దీనికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సర్వవేళ గురువుల యొక్క జ్ఞానాన్ని పొంది అభివృద్ధి చెందుతూ తన ఊరిని, తన గ్రామాన్ని కాకుండా తోటి సమాజాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపాలని మరొకసారి చెప్తూ, ప్రియమైన అప్పటి విద్యార్థి ఇప్పుడు మాతో సమానమైపోయింది. ఎవరు సలహా ఇచ్చిండ్రో నాకే మనసు పంపబడుతుంది. కానీ చాలా ధన్యవాదాలు మీకు ఈ ఆలోచన వచ్చినందుకు. ఎంత గొప్ప విషయం తీసుకున్నానంటే కష్టపడి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సార్లు వాళ్ళకి ఎంత కష్టపడి మీరు అందించారో ఈ సెల్ ఫోన్ నెంబర్లు తెలుసుకొని సేకరించి ఇంతమందిని రావించి నేను ఎక్కడెక్కడో ఉంటే నాకు ఫోన్ చేసి వీళ్ళందరికీ ఫోన్ చేసి మీరందరూ ఎక్కడెక్కడో ఉంటే ఇంత మంచి సలహా మీకు ఎట్లా వచ్చింది? దీన్ని బట్టి చూస్తే ఉపాధ్యాయుల మీద ఇంత అనురాగమా, ఇంత అభిమానమా? ఒక్క మీరు 2002 ఇంత బ్యాచ్లు ఏముడైనా చదివాం కదా. అందుకొరకు మీకు ఈ ఆలోచన వచ్చినందుకు ఎంత సంతోషం అంటాను. అయితే మీరు ఇప్పుడు మరి ఒక కుటుంబీకులు అయిండ్రు, మాతో పాటు సమానం. అటువంటి మన ఆర్థిక స్తోమతను పెంచుకోవాలి. ఎట్లా మన కుటుంబాలను మా ఎంఏ అక్షయ్ గారు, సోమారెడ్డి గారు, సర్పంచ్ రాహుల్ గారు, సత్య సార్ గారు చేసే ఉండుంటా. కరెక్ట్గా 2003 మార్చిలో 10th క్లాస్లో దంతారపల్లి సెంటర్లో రోజుకు ఒక్కసారి 3 సార్లు మీ సెంటర్లో నేను చక్కర్లు కొట్టేది. ఎందుకు కొట్టేదంటే చాలామంది గుర్తుందో లేదో, ఎందుకు కొట్టేదంటే మా పిల్లలు, మా 36 విద్యార్థులు చక్కగా పాస్ కావాలి, ఎలా రాస్తున్నారు అని చెప్పి గుండె నిబ్బరం కోసం ప్రతి నిమిషం ప్రతి విద్యార్థిని అడుక్కుంటూ వెళ్ళేవాడిని. ఇయ్యాలకి 18వ బ్యాచ్ నేను అలాగే చేసుకుంటూ వస్తున్నా. మరి అందరూ కూడా చాలామంది 14,000 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ పాస్ అయ్యి ఎక్కడ కలిసినా నమస్తే సార్ అని అంటున్నారు. ఆ భాగ్యం నాకు దక్కినందుకు తెచ్చి బాగా చదువుకోవాలనేటువంటి కోరిక వస్తుంది అనేది నేను బాగా పట్టుదలతో ఉంటాను. 10th క్లాస్ పాస్ చేయాలనే పట్టుదల ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాలనే నా అభిలాష. నేను వాడి కాక 10thలో ఫెయిల్ అయిందంటే అక్కడితో స్టాప్ అయిపోతాడు చదువు. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత నాయుడు చేస్తుంది, ఖచ్చితంగా పైకి చదువులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ నేను నిజంగా మా స్టూడెంట్స్, నేను చదువు చెప్పిన గురువు కాకపోయినా మీ పరీక్షల గురువుగా నాకు కూడా సన్మానం జరిగినందుకు చాలా సంతోషం. నా అదృష్టం ఏంటంటే మా గురువులు ఇద్దరులో ఏ రావు సారు మా గురువే, ఇచ్చే సార్ మా గురువే, మిగతా వారంతా కొంతమంది సహచరులు ఉన్నారు, కొంతమంది గురువు లాంటి వారు. వారితో నేను సన్మానం పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చూసుకొని నేను మా బుచ్చయ్య సార్కి ఆల్రెడీ చెప్పి ఉంచాను. నేను 1980 బ్యాచ్లో 10th క్లాస్ ఇదే స్కూల్లో చదివి ఇప్పుడు ఇదే స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. ఇట్లాంటి స్ఫూర్తి 2 నెలల కింద మీ సీనియర్లు ఇక్కడ సేమ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ఆహ్వానించారు కానీ వేరే పనుల వల్ల రాలేకపోయాను. నేను ఎక్కడికి పిలిచినా ఖచ్చితంగా అటెండ్ అవుతా. మా ఎంఏఓ బుచ్చయ్య సార్ కూడా అంతే, ఎక్కడైనా ఇద్దరం కలుసుకుంటూ ఉంటాం. ఇదే గురువులు మరియు 2002-2003 10వ తరగతి విద్యార్థులు ఉంటారు. సరే, ఇటువంటి సందర్భం ఇటువంటి ఈ పొజిషన్కి వస్తానికి కారణం ఈ అమ్మా నాన్నలు. మనం చిన్నప్పుడు మనకి పనులు అనేటువంటి అరటి పనులు అవన్నీ మనకు దొరకకపోయేది. ఏమైనా జామ పనులు వచ్చేది మనకి.
జాంపల్ అని ఒక ఆమె గుళ్ళు వేసుకొని పోతుంటే అప్పుడు ఒడ్లో లేకపోతే ఏమంటారు జొన్నలు అవి వేసి కొనేటుంటారు, పైసలు దొరకబేస్తారు. ఇక అమ్మ ఒకటి కొనియమంటే అప్పుడు ఆ పరిస్థితిలో ఏముందంటే అది కొనలేని పరిస్థితి. మనం ఏం చేసేది, పిల్లవాళ్ళం భూమి మీద ఎగురుకుంటే దురుకుంటే కింద పడి పడుతుంటే ఏదో చూసుకోలేక పావులో ఏదో చేసుకునేసేది. అంటే అంత కష్టపడుకుంటూ మనం కొనియలేకుండా మనం చదివిస్తున్నారు. మరి ఈ పొజిషన్లో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే అవసర దశలో ఉంటారు, దాదాపుగా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు రోగస్తులే ఉంటారు. మరి వాళ్ళు మనం పైకి వస్తానికి ఎంత కష్టపడ్డారో మనం కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనించి వారికి కూడా మీరు చేయూతనిస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఒకటి, మన అమ్మ నాన్నలకు 2-3 ఉంటారు కొంతమంది, ఇది కొడుకులు. కొన్ని కుటుంబాలలో మనం గమనిస్తున్నాం ఏంటంటే వాడు పెడతలేదు నేను ఎందుకు పెట్టాలా అనేటువంటి ఒక కాంట్రవర్సీ వస్తుంది. వాడు పెట్టలేకపోతే మనమనే పెడదాం. అయితే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం ఈ విధంగా వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వారిని మర్చిపోకుండా వాళ్ళ అవసరం దశలో వారిని గమనించుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చవలసిందిగా కోరుచు అవకాశం జరుగుతుంది. మరియు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు సోమిరెడ్డి గారు మిత్రులు, మరియు వెంకరెడ్డి మా శిష్యులు, టీచర్ సార్ మిత్రులు, ఎంతమంది స్టూడెంట్స్ ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఇంకా ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరి అడ్రస్లు తీసుకొని ఒక్కసారి పెద్దగా మన విలేజ్లో ఒక బహిరంగ సభే వేదిక ఏర్పాటు చేసి మాట్లాడతామని. అయితే దాన్ని చాలా ప్రయత్నాలు చేస్తే కొంతమంది ఇంజనీర్, ఇప్పుడు ఎన్ఎం ఎల్లయ్య మన దగ్గర ఫస్ట్ ప్రథమ మన స్కూల్లో చదువుకున్నట్టు ఎన్ఎం ఎల్లయ్య పద్మశాలి, ఆయన చాలా పెద్ద ఇంజనీర్. ఆయన అట్లాగే మిర్యాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్న ఆయన భిక్షం, మన ఇంజమూరి ఈశ్వరయ్య వాళ్ళ మేనమామ, వీళ్ళందరూ కూడా మంచి ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దగ్గర చాలామంది ఎంతో హై లెవెల్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి జయరాజు. సపోజ్ ఇప్పుడు సారు వెంకరెడ్డి సార్ చెప్పిండే వెంకటేశ్వర్లు అని, ఇది అమెరికాలో ఉంటాడు అనేది, ఆయన కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మన గ్రామానికి మనం ఏం చేద్దాం, అసలు మీరు చదువుకున్నారు ఎంతోమంది పెద్ద, ఇప్పుడు ఇదో చెప్పారు మేము ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, ఇంకా చదువుకుంటాను, బీఈడీ చేసినాం, టీచర్లు అవుతున్నాం, వీళ్ళందరూ కూడి మన గ్రామానికి, ఎందుకంటే మన చిన్ననాటి విద్యాలయం ఇది, చిన్ననాటి విద్యాలయం కాబట్టి ఇక్కడ చదువుకొని మనం అంత ఎన్నో ప్రయోజనాలు పొందినాం. అయితే ఇప్పుడు మన గ్రామానికి సామాజిక స్ఫూర్తితోటి, అంటే పబ్లిక్ మనం ఏం చేద్దాం, ఒక స్వార్థం ఎవరో ఒక వ్యక్తికి కాదు మనం చేసేది, ఒక మాస్గా ఈ పబ్లిక్ మనం ఏం చేద్దాం అనేది ఒక ఆలోచన మనకు రావాలి. అయితే ఇది చేయాలంటే కొంత మీరు యూత్ పిల్లలు, ఇప్పుడు సపోజ్ నాకు 2002, 2003 విద్యార్థులే చాలా యాక్టివ్గా కనపడతారు. మీరు కొంతమంది కూర్చొని చర్చించుకొని డిస్కస్ చేసి ఇటువంటి అడ్రస్లు తీసుకొని అందరిని పిలిపిద్దాం. ఒకసారి జయరాజ్ అన్నాడు, ఇక్కడికి ఒక కలెక్టర్ని తీసుకొచ్చారు మన మేడం, ఆమె దమయంతి మేడం గారిని, వాళ్ళ భర్త మన జయరాజు తెలుసా మీకు, రైల్వేలో పనిచేస్తాడు. జయరాజు ఆమె భర్త ఈయన క్లాస్మేట్, అందుకని మన ఊరిని చూపెట్టాలని, మనకి ఏదో ఒకటి చేయాలని తపన ఆయనకు ఉండే, తీసుకొచ్చిండు. దురదృష్టవశాత్తు ఆమె ట్రాన్స్ఫర్ అయింది, కానీ చాలా పనులు అయ్యేది. అయితే ఆ సార్ కూడా ఏమన్నారంటే మన టీచర్స్తో కూడా చెప్పారు, కొత్త శ్రీధర్ రెడ్డికి లేరు, అయితే వాళ్ళతో కూడా మీరు కాక సార్ కొంతమంది మీ టీచర్స్ను, ఇక్కడ ఉన్న యూత్ కొంతమంది రిటైర్డ్ టీచర్స్, కొంతమంది యూత్ పిల్లలు చదువుకునే విద్యార్థులు, వీళ్ళందరినీ సమీకరించి వాళ్ళతో తెలియజేస్తే నేను ₹1,00,000 ఇస్తా సార్ అని ఒట్టిన ఓవర్లగా, 1,00,000 ఆయన 2 లక్షలు కాదు 5 లక్షలు ఆయన ఇస్తాడు. అటువంటి అమౌంట్ కొంతమంది, ఇప్పుడు మీరు దంతాలపల్లి ఒకటి సావనీరు కూడా తీసారు, వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇక్కడ రప్పించి ఓ సావనీరు తీసి పెద్ద మనం చెన్నవల్ సార్ హెడ్ మాస్టర్ ఉన్నాం సార్, చేసారు కదా సార్, అది అక్కడ చేసారు. అదే మాదిరిగా మీరు ఇప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిన్న పిల్లలు వచ్చి సార్ మేము ఓల్డ్ విద్యార్థుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు మీరు రావాలంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడే నేను అరే బాబు మంచి ఆలోచన, బాబు మీకు ఎవరిచ్చారు ఆలోచన, ఇప్పుడు పిక్చర్ సార్ చెప్తాను కదా, మిమ్మల్ని ఏదో మునిచెట్టు ఇష్టడు కాదు, వాస్తవంగా మీరు చాలా మంచిగా పట్టుదలతోటి, ఒక తపనతోటి, ఒక అభిప్రాయం, ఒక ధ్యేయం, ఒక ఆశయం కలిగి చేసేది కాబట్టి. అదే కానీ మన గ్రామానికి మనం ఏం చేద్దాం అనేది, మన గ్రామాన్ని మీరు మాస్గా ఏం చేద్దామని ఒక ఆలోచన రావాలి. మళ్ళీ ఒకసారి సమావేశం ఇప్పుడే కాదు, ఈ మధ్యన ఎప్పుడైనా ఈ ఇయర్లన్నా 2011 లేదా 2012 అయినా మీరు తలుసుకుంటే అవుతుంది పని. మీరు ఇప్పటి మారినే ఒక్కొక్కరు అడ్రస్లు తీసుకుంటే ఎక్కడెక్కడ ఇంతమంది స్టూడెంట్స్ వస్తారని ఆలోచించలే. కొండాపురంలో కూడా మాకు కూడా కొంత పెట్టారు, కానీ స్టూడెంట్స్ ఇంతమంది రాలే. ఒక క్లాస్లో 125 మంది 200 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు, స్టంటర్ అదే స్కూల్ అయినా ఇంతమంది స్టూడెంట్స్ రాలేడా. కొంత పిల్ల తల్లుడు కూడా వచ్చారు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు వాళ్ళు.
అయినా ఇంత సంఖ్య రాలేదు. ఇక్కడ ఇంతమంది వస్తారో రారా అనుకున్నా నేను, కానీ చాలా మంది విద్యార్థులు చాలా మంది వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఉపాధ్యాయ సోదరులు కూడా ఇంతమంది రావడం అంటే నేను ఇదే ప్రధానం చూడడం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద పెట్టి ఇంత టీచర్ గారు కూడా తమ సూచనల్ని ఓకే, థ్యాంక్ యూ మేడం. మళ్ళొకసారి మన చరిత్రను చుట్టొద్దాం అనుకుంటారా అందరూ? అయితే బుచ్చే సార్ గారు మాకు తప్పులుంటే క్షమించడం, తిట్టడం అన్నీ జరిగాయి. ఇప్పుడు రూట్ చూపెట్టాలి. తమ తన చూడలో ఏ విధంగా పోవాలని చెప్పగలుగుతున్నాం. తురువులోనే ఉంటారు కానీ కలుసుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ. మిగతానటువంటి సోదర ఉపాధ్యాయ బృందం, ప్రియమైన విద్యార్థుల అందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి ఒక విద్యార్థిని చూసి తాను సాటిస్ఫై అవుతుంటాడు. తన పిల్లలు సెటిల్ అయిన దానికంటే కూడా విద్యార్థి సెటిల్ అయ్యి సార్ నేను పలానా స్థాయిలో ఉన్నాను, లేకుంటే ఒక 20,000 సంపాదించగలుగుతున్నాను నెలకు, లేకుంటే ఒక 30,000 సంపాదిస్తున్నాను, 50,000 సంపాదిస్తున్నాను, లేకుంటే యూఎస్ఏలో ఉంటున్నాను నేను, ఇంకా లేకుంటే ఒక మంచి డాక్టర్ అయ్యాను, లేకుంటే ఒక ఇంజనీర్ అయ్యాను అన్నప్పుడు అది ఒక టీచర్ కలిగేటువంటి ఆనందం అంత ఇంత కాదు. అది ఒక టీచర్ యొక్క లక్షణంగా ఉంటుంది. అది ఇక మంచి టీచర్ యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుంది అన్నట్టు మీరు అంచనా వేయవచ్చు. ఒక చెడ్డ టీచర్ యొక్క మినిమం కోరిక అది అన్నట్టు. ఎస్, నా మీరు చాలామంది కూడా దాదాపు ఒక 2002 నుంచి ఇవాళ సుమారు ఒక 9-8 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. చాలామంది విద్యార్థులు కొంత బాగా కష్టపడుతూనే కొంత వివిధ స్థాయిలలో ఉన్నటువంటి ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. కొంతమంది ఇంకా చదువుతున్నారు, ఉద్యోగ అన్వేషణ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ వెల్ సెటిల్డ్, మ్యారేజెస్ చేసుకొని పిల్లలతోనే హాయిగా ఉంటున్నారు. ఓకే, అయితే మనము ముందుగా సరే ఆల్రెడీ పెళ్ళైనటువంటి వాళ్ళ విషయాన్ని కనుక ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు చదవటం అంటే అంత కష్టమైనటువంటిది ఏం కాదు. నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మా మిస్సెస్, వేరే నేను ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మా మిస్సెస్ జస్ట్ ఇంటర్మీడియట్ ఫెయిల్తో మ్యారేజ్ అయింది. నవ్వు ఇప్పుడు ఎంఏ బీఈడీ. ఆమె ఇప్పటివరకు అంటే ఎంఏ తెలుగు బీఈడీతో కంప్లీట్ అయింది. అంటే అప్పటికి పిల్లలందరూ కూడా దాదాపుగా చదువుకుంటున్నటువంటి దాదాపుగా ఆమెను వదిలేసి సొంతంగా బడిపోయేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత డిస్టెన్స్ మోడ్లో చదివించాను. దాదాపుగా ఎంఏ కంప్లీట్ చేసింది, ఇప్పుడు బీఈడీ కూడా కంప్లీట్ చేసింది, బీఎస్సీ ఉద్యోగం కోసం అన్వేషణ చేస్తున్నది. కాకుంటే నాకంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చినా కూడా నాకంటే ముందుగా రిటైర్ అవుతుంది. ఎందుకంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ పడింది. అంటే చదువుకోవాలనేటువంటి ఆసక్తి కనుక ఉన్నట్లయితే అది పెద్ద కష్టం కాదు. అంటే డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు. వన్ థింగ్ అంటే మనకు తొర్రూరులోనే ఒకటి SDLCలో కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నటువంటి SDLC ద్వారా చదవచ్చు.